హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు స్పైసీ క్రంచ్. ఈరోజు వీడియోలో వినాయక చవితికి వినాయకుడికి మరో ప్రసాదంగా బెల్లం ఉండ్రాళ్ళు ఎలా చేయాలో చూద్దాం. ఇంతకుముందు వీడియోలో ఉప్పుతో రవ్వ ఉండ్రాళ్ళు ఎలా చేయాలో చూపించానండి. ఎవరైనా మిస్ అయితే ఆ వీడియోని ఒక్కసారి వెళ్ళి చూడండి. చాలా మంది ఉప్పుడు రవ్వతో చేసే ఉండ్రాళ్ళతో పాటు ఇలా బెల్లంతో చేసే తీపి ఉండ్రాళ్ళని కూడా వినాయకునికి నైవేద్యంగా ప్రసాదిస్తారు. దీనికోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 2 కప్పుల వాటర్ వేసి 2 టేబుల్ స్పూన్లు నానబెట్టిన పచ్చెనగపప్పు, అలానే కొద్దిగా బెల్లం, చిటికెడు ఉప్పు వేసి వాటర్ని బాగా మరగనివ్వాలి. ఈ తీపి ఉండ్రాళ్ళకి 1/2 కప్ రవ్వకి 2 కప్పుల వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా వాటర్ కొద్దిగా మరిగాక 1/2 కప్ రవ్వ వేసి ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కుక్ చేయాలి. ఈ రవ్వ ఉండ్రాళ్ళకి నేను నానబెట్టిన రవ్వని వాడడం లేదండి, డైరెక్ట్గా సూపర్ మార్కెట్లో దొరికే రవ్వనే వాడుతున్నాను. ఈ రవ్వ కొద్దిగా ఉడికిన తరువాత మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ 80% వరకు కుక్ అవ్వనివ్వాలి. ఇలా 80% కుక్ అయిన తర్వాత ఒక్కసారి మూత తీసి కలుపుకుని మూత పెట్టి మరో 5 నిమిషాలు కుక్ చేయాలి. ఇలా రవ్వ బాగా కుక్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి ఇది కొద్దిగా చల్లారాక చెయ్యిని కొద్దిగా తడి చేసుకుని మీడియం వేడిగా ఉన్నప్పుడే ఇలా ఉండలుగా చేసుకోవాలి. రవ్వ చల్లారిపోతే ఉండలుగా రావండి, క్రాక్స్ వస్తాయి. అందుకే ఇలా కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే క్రాక్స్ అన్నవి లేకుండా ఉండలు చేసుకుని స్టీమర్లో అయినా లేదా ఇడ్లీ కుక్కర్లో అయినా సరే కొద్దిగా వాటర్ పోసి ప్లేట్కి నెయ్యి అప్లై చేసి ఈ ఉండ్రాళ్ళని ప్లేట్లో పెట్టి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఒక్క 10 నిమిషాలు స్టీమ్ చేయాలి. ఇలా ఆవిరిలో ఉండ్రాళ్ళు కుక్ చేయడం వల్ల ఆ టేస్ట్ ఇంకా బాగుంటుందండి. అలానే తినేటప్పుడు రవ్వ రవ్వగా ఉండకుండా సాఫ్ట్గా ఉంటాయి. ఆల్మోస్ట్ 10 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత తీసి ఈ ఉండ్రాళ్ళని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మన తీపి ఉండ్రాళ్ళు రెడీ. ఈ బెల్లం ఉండ్రాళ్ళు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా ఈ వినాయక చవితికి మీ ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి వినాయకుడికి నైవేద్యంగా పెట్టి మీకెలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్ లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, డూ, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ స్పైసీ క్రంచ్.